నమస్కారం అండి. ఈరోజు మేము శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతరకి వెళ్తున్నాము. మేము మిడ్ నైట్ స్టార్ట్ అయ్యామండి. సో అందరం పడుకున్నాం. ఓన్లీ మా తమ్ముడే కార్ డ్రైవ్ చేస్తూ వచ్చాడు. లేసేవరకి మేము ఎక్కడున్నామో కూడా తెలీదు. దిగినాం. ఎక్కడ దిగినాం? ఏడ దిగినామో తెలియదు. రాత్రి ఎవరు నడిపిరో తెలియదు. ఏడైతున్నాం. మా ఊరు శ్రీరాములపల్లె, మండల్ గొల్లపల్లి, జగిత్యాల జిల్లా. ఈ లొకేషన్ నుంచి ములుగు జిల్లాలో ఉన్న తాడ్వాయి మండలంకి చెందిన మేడారంకి మేము బయలుదేరాం రాత్రి. అక్కడికి నేను పడుకున్నా, కార్లోనే పడుకున్నా. లేచే వారికి మేడారంలో ఉన్నాను. ఇట్లా వెళ్ళగానే మాకు జంపన్న వాగు కనిపించింది. జంపన్న వాగులో స్నానం చేసాము. తర్వాత ఇక్కడ టిఫిన్ చేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ ఆకలైంది. టిఫిన్ చేసిన తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నేను కార్లో పడుకొని ఇట్లా లేచి కార్లోకి వెళ్ళి దిగినాక నేను ఫస్ట్ విజువల్ చూస్తా కదా, అప్పుడు నేను చూసిన విజువల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా. నా కళ్ళ ముందర కొన్ని వేల మంది కొంచెం ముందుకెళ్ళి రోడ్ ఎక్కిన తర్వాత కొన్ని లక్షల మంది కనిపించారు జనాలు. ఇంతమంది జనాలు చూసినాక నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను అడిగిన, బ్రో ఏంది బ్రో ఇంతమంది జనాలు ఉన్నారు, ఇన్ని లక్షల మంది బ్రో, ఏంది టెంపుల్ అంత ఫేమసా? అంటే తప్పుగా అనుకోకండి, నేను చెప్తున్నా, అంత ఫేమసా, ఇన్ని లక్షల మంది ఏంది బ్రో అంటే. నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు సమ్మక్క సారలమ్మ జాతరకు. నేను ఎప్పుడు రాలే. ఇదే నా లైఫ్లో ఫస్ట్ టైం. ఈ జనాల్ని చూసిన తర్వాత అసలు ఇంత నమ్మకంతో ఇక్కడికి వచ్చిర్రంటే ఎంత పవర్ అయి ఉండాలి. ఎంత వాళ్ళ నమ్మకం ఎంత 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 ఉంటే కానీ ఇంత దూరం వస్తారు. కొందరైతే 4 రోజుల పాటు ఇక్కడే స్టే చేస్తారు. అంటే ముందు ఒక 2-3 రోజుల ముందు వచ్చి మళ్ళీ జాతర అయిపోయినాక తెల్లారు. అంటే ఒక 1 వీక్ వరకు స్టే చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మేము అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు మాకు ఈ సమ్మక్క సారలమ్మ అనే ఒక కమ్మన్ కనిపించింది. సమ్మక్క సారలమ్మ జాతర అని చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఉన్న వ్యూలు కానీ అంటే వ్యూస్ చూసుకుంటూ, ఈ పరిసరాలను గమనించుకుంటూ, ఈ వాతావరణాన్ని చూసుకుంటూ, ఇంతమంది జనాలను చూసుకుంటూ ఒకేసారి ఈ మహాకుంభమేళ జరుగుతుంది కదా, అట్లాంటి కుంభమేళ టైప్లో జరిగే మహాజాతర సమ్మక్క సారలమ్మ జాతరకి నేను వెళ్ళిన తర్వాత నేను అనిపించింది, అరే ఇది కంపల్సరీ మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ రావాలి కంపల్సరీ అని అనిపించింది. ఇక్కడ మా తమ్ముడు వాళ్ళకి తెలిసిన ఒక ఆఫీసర్ సార్ ఉన్నారు. సో ఆ సార్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మాకు దర్శనం త్వరగా అవుతుంది. డైరెక్ట్ వెళ్ళిపోతున్నాము. అయితే మేము కార్ పార్క్ చేసిన లొకేషన్ సేవ్ చేసుకోలేదు. డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది నా మనసులో దడదడ వైబ్. ఎందుకంటే ఈ జనాల్ని బయటకెళ్ళి అంటే లోపలికి అందరికీ పర్మిషన్ లేదు. ఏవైతే గద్దెలు ఉన్నాయో సమ్మక్క సారలమ్మ వారి గద్దెలు, ఆ గద్దెల చుట్టూ మాత్రం తిరిగి వెళ్తున్నారు. మాకు లోపలికి వెళ్ళే అవకాశం దొరికిన తర్వాత మేము వెళ్తున్నాము. ఇట్లా నెత్తి మీద ఇట్లా పెట్టుకుంటున్నాము అందరం. ఎందుకంటే వాళ్ళు బంగారం పైకి వెళ్ళి ఇసిరేస్తురు. బంగారం అంటే ఇక్కడ బెల్లం కానుకలు, కొబ్బరికాయలు పైకి వెళ్ళి ఇసిరేస్తురు. టప్ప అంటుతున్నాయి నెత్తి మీద. కానీ అవేవి కన్నా నా కళ్ళ ముందర కనిపించే దృశ్యాలు, నా కళ్ళ ముందర కనిపించే గద్దెలు, అమ్మ ఏం అదృష్టం, ఇంత దగ్గరికి వెళ్ళి చూస్తున్నాం. ఇది మేము అనుకోలేదు అసలు. మేము కార్ పార్క్ చేసిన తర్వాత గంట లోపల ఉండిపోయాం. అంత తొందరగా మేము లోపలికి వచ్చేసాం. అక్కడ జరుగుతున్న కదలికలు, అక్కడ జరుగుతున్న దృశ్యాలు అన్నీ చూస్తూ అసలు ఏం అర్థమవుతలే. మేము దేని మీద నడుస్తున్నామో అర్థమవుతలే. కాళ్ళ కింద మొత్తము కొబ్బరికాయలు, బెల్లము, పసుపు, తో కలుపుకునే బియ్యము, నూనెలు, ఇట్లాంటివన్నీ కలుపుకొని కింద ఉన్నాయి కనుములు. వాటి మీదికెళ్ళి నడుచుకుంటూ బాడీలో ఒక వైబ్ ఉంది లోపల. అసలు ఏం జరుగుతుంది? అటు నడుస్తున్నా, నేను ఇటు నడుస్తున్నా, వీడియోలు తీస్తున్నా. గుండు కలుగుతుందేమో అని భయం కూడా అవుతుంది. ఇక అట్లా నడిచి బ్రహ్మాండంగా దర్శనం చేసుకొని మనసులో కొన్ని మొక్కుకొని అక్కడి నుంచి మెల్లగా బయటకు వచ్చినాం. ఒకసారి నా కాళ్ళని చూడండి, ఎంతగానో పసుపు బండారు అంటిందో.
తర్వాత ఇక్కడ బయటకు వచ్చినాము. ఇక్కడ ఆఫీస్ కాడ చూడండి చాలా పెద్ద పెద్ద వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు చాలా మంది వచ్చారు. నేను ఇంకా మొత్తం వీడియోలు తీయలేదు. తర్వాత మేము రిటర్న్ వెళ్తున్నాం. రిటర్న్ వెళ్ళే టైంలో ఒకసారి లైన్ చూడండి ఎంత మంది ఉన్నారో. నేను ఆశ్చర్యపోయినా. ఒక దర్శనానికి 24 అవర్స్, 18 అవర్స్, 12 అవర్స్ అట్లా పడుతుందన్నారు. ఒక రోజు మొత్తం లైన్‌లో ఉండాలన్నారు. వామ్మో! ఏంది ఇంత సిచ్యువేషన్ అని. బయటకు రాంగానే ఇక్కడ చాలా వరకు చూసా. కొందరు మొక్కులు గాని, కొందరి నమ్మకాలు అందరిని అబ్జర్వ్ చేస్తున్నాం ఇక్కడ. అసలు ఎవరు అంటే ఎక్కడి నుంచి వస్తున్నారు? అసలు దేనికోసం వస్తున్నారు? వాళ్ళ వాళ్ళ కోరికలు ఏంటి? అసలు ఏంటి? మొత్తం ఇక్కడ సిచ్యువేషన్ అంతా నేను అబ్జర్వ్ చేస్తూనే నా పని మొత్తం దాని మీదనే ఉంది. సరే ఇది అయిపోయింది. ఇక్కడ నుంచి బయటకొచ్చేసినాము. ఇప్పుడు అసలైన సిచ్యువేషను ఇప్పుడు స్టార్ట్ అయింది. ఏమైంది అంటే అయితే మేము నేను దిగిన తర్వాత వెంటనే ఆగమాగంలో నుండి నేను ఈరోజు వచ్చేసినా. నేను ఎప్పుడైనా లొకేషన్ పంపించుకుంటోని. అయితే మా తమ్ముడు లొకేషన్ సేవ్ చేసుకోలేడు. కారేకర్ పార్క్ పెట్టిండు అది చూడలేడు. సమ్మక్క సారక్క మహాజాతర 2026 మేడారం వచ్చినాం. లోపల వరకు సమ్మక్క సారలమ్మ పెద్దల వరకు లోపల దాకా తీసుకెళ్ళారు. చాలా దగ్గరికి వెళ్ళి ఇట్లా ముట్టుకొని మేము దర్శనం చేసుకున్నాం. చాలా సంతోషంగా అనిపించింది. ఫ్రెండ్స్ మా తమ్ముడు కారిడ పెట్టిండు దొరుకుతలేదు. ఇక్కడ కూర్చున్నాం. కారు కాదు, నువ్వు కారిడ పెట్టినా చెప్పు వీడియోకి. కారు దొరుకుతుంది రాత్రి. ఫ్రెండ్స్ నేను లొకేషన్ మర్చిపోయినా ఫ్రెండ్స్. గంట అయిపోయింది తిరగబట్టి ట్రాఫిక్ లో. ఎక్కడ కారు పెట్టినామో తెలియదు. పార్కింగ్ చేసిన లొకేషన్ చూడలే మధ్యన. ఇప్పుడు ఏం చేయాలని అర్థమవుతుంది. మళ్ళీ వచ్చిన రూట్లో రాలే, వేరే రూట్లో వచ్చినాము. ఫ్రెండ్స్ మేము తప్పిపోయినాం. ఫోన్లో ఇంటర్నెట్ అత్తలే మొత్తానికి. మొత్తానికి మా కార్ దొరికింది. ఒక 4-5 అవర్స్ పట్టింది మాకు. దర్శనానికి గంటలోనే దర్శనం అయిపోయింది. కానీ కాళ్ళకి మొత్తం అది బెల్లం కదా, బెల్లము నువ్వులు కూడా ఉన్నాయి కదా, బెల్లం బియ్యం. ఇక రిటర్న్ అవుతున్నాం. ఇక రిటర్న్ అయ్యేటప్పుడు మస్తు ఆకలి అవుతుంది. కొద్దిగా టిఫిన్ చేసినాం అంటే సాయంత్రం వరకు ఏం తినలే కదా. ఆయన కోడిని తీసుకున్నాం, మంచిగా ఇన్నే అంటిపించినాం. మేము ఒక 5-6 ఉన్నాం. అంటిపించినాము, ఆయన తిన్నాం. ఇక తినేటప్పుడు ఏమన్నా తాగుదాం అనుకుంటే మళ్ళీ జర్నీ చేయాలి. ఇక అందుకే ఏం తాగలే.